అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి. ఆర్టీసీ బస్టాండ్ బహుదావంక వద్ద అధికార పార్టీ నేతలు రోడ్డెక్కారు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు జన్మదిన సందర్భంగా పట్టణంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీన్ని సహించలేని ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకుంటూ ఏకంగా ఫ్లెక్సీలను తొలగించాలని గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాలు రోడ్లపై ఆందోళన స్థానిక ప్రజలకు భయభ్రాంతులకు గురిచేసింది. దూరమే కట్టేసాను. కట్లు ఉత్త కట్లు అంటే పెరిగేసినాం, కట్అవుట్ కట్టేసినామా. మేము ఇట్లా చేసినాం. వాళ్ళు రేపు అంతా సోషల్ మీడియా 2 years జరుగుతుంది రామాయణం వాళ్ళకి మాకి. ఇప్పుడు తీస్తే మేము చచ్చిపోయినట్లేదు. అవును సార్, మేము దేవుని సాక్షిగా రంజాన్ నెల ముట్టెనీం సార్. 500 మంది రోడ్లో కూర్చుంటాం ఆడ. మేము గాజులు వేసుకుంటామంటే వేసుకుని కూర్చుంటాం ఆడ. మేము చచ్చిపోయినట్లే సార్. మీ సపరేట్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ బహుదావంక వద్ద అధికార పార్టీ నేతలు రోడ్డెక్కారు. రైట్గా తెలుగు తమ్ముళ్ల బాహాబాయికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి గోపి అందిస్తారు. అంటే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి రాత్రి నుంచి కూడా. ముఖ్యంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు పుట్టినరోజు సందర్భంగా అక్కడ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు భారీగా పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే దీన్ని గిట్టినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించిన కొడుకు వాళ్ళ అనుచరులు పెద్ద ఎత్తున వచ్చి ఆ ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించాలంటూ కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నినాదాలు చేయడం జరిగింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఈ ఫ్లెక్సీలన్నీ కూడా ఏర్పాటు చేశారని, కానీ ఒకే పార్టీలో ఉన్నటువంటి ఈ ఇద్దరు కీలక నేతల మధ్యన అంటే గత ఎలక్షన్ సమయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అంటే మనస్పర్ధలు అనేది ఉన్నాయి, విమర్శలు అయితే ఉన్నాయి. ఒకరిపైన ఒకరు ఇప్పుడు కూడా ఏదో ఒక గొడవలు చేసుకుంటూనే ఉంటారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ సృష్టిస్తూనే ఉంటారు. అయితే ఈ ఇద్దరు నేతలకు సంబంధించి గతంలో కూడా పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా మందలించినప్పటికీ కూడా మరోసారి మదనపల్లి పట్టణంలో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడే విధంగా కూడా ఫ్లెక్సీలు గొడవ ఇద్దరు నేతల మధ్య అనుచరులు వాళ్ళ ప్రోద్బలంతో పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఈ రకంగా చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అందువల్లనే పోలీసులు కూడా ఇంకా అధికార పార్టీ కావడంతో పోలీసులు కూడా కొన్ని రకాల చర్యలు తీసుకుని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. కొంతమందిని మాత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.